దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి, మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9000442025. జూన్ మాసంలో 1వ తేదీన మీకు జరగబోయేది ఇది. ఏం జరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఒక రహస్యం తెలుస్తుంది. ఆ రహస్యం ఏమిటి, ఈ రోజున వీరికి గోచార రీత్యా ఎలా ఉండబోతుందో అన్ని వివరాలు ఒక్కొక్కటిగా తెలుసుకుందామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే ఏం చెప్తున్నాము అనేది మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. వీరి యొక్క గుణగణాల రీత్యా అందరినీ ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటారు. అందం మీద మక్కువ ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి జాతకులు ఎక్కువగా తెలివితేటలు కలిగి ఉంటారు. లేవనుకుంటే పొరపాటే అవుతుంది. అమితంగా ఎక్కువగా వీరి యొక్క కష్టంతోనే పైకొస్తారు. ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు. చిన్నప్పటి నుంచి ఇబ్బందులు ఉన్నా ఒక వయసు వచ్చాక ఆ ఇబ్బందుల నుంచి బయటపడతారు. కార్యరంగంలో దూకుడుగా ఉంటారు. సాధించాలి అనే సత్తా పుట్టుకతోనే వచ్చింది. ఏదీ వదిలిపెట్టారు. చిన్న ఉపయోగం ఉన్నా, చిన్న ఆఫర్ అయినా ఉపయోగించుకుంటారు. 100కి 200% కష్టపడతారు. చురుకు స్వభావంతో నూతన పద్ధతులపై మనస్సు లగ్నం చేస్తారు. ఈ రాశి వారిని ప్రేమించేవారు అధిక సంఖ్యలో ఉంటారు. సంప్రదాయబద్ధమైన ఆలోచనల పట్ల, విశాలమైన వీరి భావాల పట్ల పలువురు ఆకర్షితులవుతుంటారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకోవడం కష్టమే. ఒక్కసారి సంపాదించుకుంటే చెరిగిపోదని చెప్పాలి. ముఖ్యంగా ఈ యొక్క మాసంలో ఈ రోజున వీరి దిన ఫలాల ప్రకారం చూస్తే కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూలాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చాలా కాలం నుంచి పనిచేసే చోట కావచ్చు, ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కావచ్చు, ఒక స్త్రీ అండి మీ పైన పగబట్టింది. పైకి కనిపించడం లేదు అంతే, మీరు పసిగట్టలేకపోతున్నారు. ఇది సత్యము. ఈ విషయం చాలాసార్లు గమనించారు. తను మీ వెనుకాల మీ గురించి చెడుగా ప్రచారం చేస్తుంది, కానీ సత్యాలు చెప్తుంది అన్నారు. కోపంగా చెప్పేవారు మంచికి అన్నారు, కానీ అబద్ధమండి. ఈ విషయం గ్రహించుకోలేక, గమనించుకోలేకపోతున్నారు. కీడు జరిగిపోతుంది. కీడు వెంబడి కీడు వచ్చేస్తుంది ఆ స్త్రీ వల్ల. చాలాసార్లు ఇలాగే జరిగింది. చాలాసార్లు చాలామంది చెప్పారు, కానీ మీకే అర్థం కావడం లేదు. ఇది మీ తప్పిదం. చాలాసార్లు లైట్ తీసుకున్నారు. తన వల్ల మీకు ఒక సమస్య వచ్చింది ఈరోజు, తరువాత రోజు కూడా అదే ఉత్పన్నమవుతుంది. ఒక ఆరోపణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. చెయ్యని తప్పు మీరు చేసినట్లుగా మీ పైన నేరం మోపడానికి ఆ స్త్రీ యత్నిస్తుంది. ఎందుకంటే చాలా కాలం నుంచి మీ ఎదుగుదల చూసి ఓర్వలేని తత్వాన్ని తను కలిగి ఉంది కాబట్టి. మీ యొక్క జీవితంలో ఏదో ఒక సమస్య సృష్టించడానికి పన్నాగం పన్నుతూనే ఉంది. ఆ స్త్రీ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే లేనిపోని సమస్యలు కొన్ని తెచ్చుకునే అవకాశం ఉంది. అటువంటి స్త్రీల జోలికి అస్సలు ఇక వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళారు అనుకోండి, మీరు ఖచ్చితంగా సమస్యలు మీకు మీరుగా సృష్టించుకున్న వారవుతారు. వారు ఎవరైనా ఏమైనా మీ పైన ఆరోపణ చేసినప్పుడు మీరు ఏ తప్పు చేయకపోతే వెంటనే నిర్భయంగా మాట్లాడండి. నిజాన్ని మాట్లాడడానికి ధైర్యం కావాలి. ఆ ధైర్యం లేకపోతే కష్టాలు ఎదుర్కొనే సత్తా కూడా ఉండదు. ఖచ్చితంగా నిలదీయండి. మరొక్క మారు మీ జోలికి వారు రాకుండా గుణపాఠం చెప్పండి. అలాగని పొరపాటు పడకండి. అంటే మీకు చెడు చేయని వ్యక్తులను కూడా చేస్తున్నట్లుగా ఆ ప్రయత్నం చేయని వ్యక్తులను కూడా అవమానించడం, అనుమానించడం లాంటి పనులు చేయొద్దు. ఎందుకంటే అందరి విషయంలో అనుమానం పెంచుకుంటే అది మొదటికే మోసాన్ని తెస్తుంది. మీరు అందరినీ కోల్పోయి బంధాలను విచ్ఛిన్నం చేసుకునే ప్రమాదం ఉంటుంది. ఒంటరిగా మిగిలిపోవాల్సిన దుస్థితి కూడా దాపురిస్తుంది. కాబట్టి ఈ అంశంలో ఈ రాశివారు ఆచితూచి వ్యవహరించాలి. ఎవరు మీ మంచిని కోరుకునే వ్యక్తులు, ఎవరు మీ పైన చెడు ప్రవర్తిస్తున్నారు, ఆ యొక్క వ్యక్తులను మీరు పూర్తిగా అవగాహనలోకి తెచ్చుకోండి. ఏదైనా అనుమానంతో కాకుండా క్లారిటీకి వచ్చాక నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. ఈరోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు చూస్తే గనక మీకు మిశ్రమంగా కనిపిస్తుందండి. ఒక నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. భవిష్యత్తులో వారు మీ యొక్క జీవితంలో అనేక రకాల విజయాలు పొందుకోవడంలో మంచి సలహాలు, సూచనలు ఇస్తారు.
మీ యొక్క లైఫ్లో ఒక ముఖ్యమైన వ్యక్తిగా వారు మారే అవకాశం ఉంది. అలాగే ఈ రాశి వారు నూతనంగా ఉద్యోగంలో ఎవరైతే జాయిన్ అయ్యారో వారికి ఈ రోజున చాలా కీలక సమయం అండి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. దీనికి తోడు తోటి ఉద్యోగస్తుల నుంచి కూడా కాస్త సపోర్ట్ వస్తుంది. ఈ కారణంగా పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. నలుగురిలో మీకు ప్రశంసల వర్షం దక్కబోతుంది. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చే వార్త. అంతేకాకుండా చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడంలో మీరు సక్సెస్ అవుతారండి. కాబట్టి మీరు చాలా మానసిక ప్రశాంతత పొందుకుంటారు. కానీ తలనొప్పి, నీరసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అనారోగ్య సమస్యల విషయంలో తగిన జాగ్రత్త అవసరం. కొన్ని హోమ్ రెమెడీస్ ద్వారా వీటి నుండి మీరు బయటపడే అవకాశం ఉంది. ఈ రాశి ఇంట్లో ముఖ్యంగా తల్లిదండ్రులు కావచ్చు, అత్తమామలు కావచ్చు, లేదా మీరే కావచ్చు, 70-80 ఏళ్ళు పైబడిన వ్యక్తులు ఎవరైనా ఉంటే ఆరోగ్య విషయంలో తగిన అప్రమత్తత అవసరం. ఎందుకంటే ఏదైనా చిన్న అనారోగ్య సమస్య వచ్చినప్పుడే దాని గురించి జాగ్రత్త తీసుకొని ఆదిలోనే అంతం చేసేస్తే మంచిది. సమస్య తీవ్రత పెరిగితే జటిలమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోండి. ఈ యొక్క జాతకం ప్రకారం చూస్తే ఈ రోజున దిన ఫలాలు చూస్తే రాజకీయ నాయకులతో సత్సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కావచ్చు, ఉన్న వ్యక్తులు కావచ్చు, ఒక వ్యక్తిని కలుసుకుంటారు. వారితో పరిచయం పెరుగుతుంది. కానీ భవిష్యత్తులో వారు చాలా వరకు కూడాను మీ మీద కుయుక్తులు పన్నుతారు. అటువంటి వ్యక్తి విషయంలో జాగ్రత్తగా ఉండండి. గమనించుకోండి. ఈ రోజున దిన ఫలాలు చూస్తే రాజకీయ నేపథ్యం ఉన్నవారికి ఒక శుభ కార్యక్రమానికి సంబంధించి ఆహ్వాన పత్రిక అందుకోవడం లేదా ఫోన్ కాల్ రూపంలో రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. బంధువుల ఇళ్లల్లో శుభ కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశం ఉంది. బంధువులతో సరదాగా సమయాన్ని గడపబోతున్నారు. కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడపడానికి యత్నిస్తారు. కానీ ఒక ముఖ్యమైన పని రీత్యా ఈ రోజున ఈ రాశి వారు మధ్యలో వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే కొంతమంది ఈ రాశి వ్యక్తులు ఈ రోజున కుటుంబ సభ్యులతో కావచ్చు, బంధువులతో కావచ్చు, మిత్రులతో కావచ్చు విహారయాత్రలకు వెళ్ళడానికి ప్లాన్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో సానుకూల నిర్ణయాలు తీసుకోబోతున్నారు. భవిష్యత్తులో ఇవి మేలు చేసేవిగా ఉండబోతుంది. చాలా రోజులుగా ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ఈరోజు కాస్తంత వాటి నుంచి ఉపశమనమైతే లభించబోతుంది. మీకు ఉన్న అనారోగ్య సమస్యలకు సంబంధించి కొన్ని సలహాలు, సూచనలు మీకు దక్కే అవకాశం ఉంటుంది. వారు శత్రువులైనా ఇచ్చే సలహాని తప్పక తీసుకోండి. ఏ పుట్టలో ఏ పాము ఉందో ఎవరికి ఎరుక, ఎవరి మాటలో ఎంతటి నిజం ఉందో, ఎంతటి అవసరం మీకు ఉందో తెలియదు కదండి. మీకు ఉన్న అనారోగ్య సమస్యలు అటువంటివి. కావున ఎవరు ఏది చెప్పినా ఆలకించే ప్రయత్నం చేయండి. జీవితంలో మీకు ఉన్న సమస్య నుంచి ఖచ్చితంగా బయటపడతారు. అలాగే విదేశీ యానానికి సంబంధించిన కూడా ఒక అప్డేట్ న్యూస్ని రిసీవ్ చేసుకుంటారు. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఒకరితో ఈ రోజున ఒక గొడవ కూడా జరగబోతుంది. మీకు ముచ్చెమటలు పట్టేస్తాయి. ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త వీరికి చాలా అవసరం. ఈరోజు అనుకూల ప్రతికూల ఫలితాల కలయికగా ఉంటుంది. కావున ప్రతి విషయంలో జాగ్రత్త. మాట్లాడే విషయంలో, చేతల విషయంలో కూడా అప్రమత్తత అవసరం. పగబట్టిన ఆ స్త్రీ మీ పైన ఆరోపణ చేయొచ్చు. ధైర్యంగా ఎదుర్కొనే సత్తా కలిగి ఉండడం ముఖ్యం. ప్రతికూలత అనుకూలతగా మార్చుకోవడం కోసం శివారాధన తప్పనిసరి. హనుమాన్ చాలీసా పఠించండి నిత్యము. అలాగే హనుమాన్ చాలీసా పఠించడంతో పాటుగా హనుమాన్ ఆలయానికి వెళ్ళి హనుమాన్ కాలికి ఉన్న సింధూరం తెచ్చుకుని ప్రతిరోజు నుదుటున ధరించండి. మీ కష్టాలు అన్నింటికీ చెక్ పెట్టండి. అంత మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ధన్యవాదములు.